ఎందుకని అంటే ఎవరు లేరు, మా మొక్కల కోలు పడతలేరు. గాయస్ ఈ బురదల నడుస్తుంటే ఎంత బంక అంటుతుంది చూడండి. చూడండి గాయస్, ఇగో హీల్స్ వేసుకొని నాకు ఇక హీల్స్ వేసినట్టు నడిచినట్టు అయిపోతుంది నాకు ఈ బంక వాళ్ళు. ఎట్లా అయిపోయింది చూడు. లేపి నడవాలంటే ఒక్కో చెప్పులు దిగిపోయినాయి. ఇగో ఈడ దిగిపోయినాయి. ఇట్లా ఉంది సొమ్మసిల్లకి ఎంట్రన్స్ ఇట్లా ఉంది. బాబా బంక. ఇట్లాంటి ప్లేస్లకి అమ్మాయిని తీసుకొని రావాలి కానీ నేనేమో అన్నం తీసుకొని వచ్చిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాని అఫీషియల్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సొమ్మసిల్లాకి వచ్చిన. అంటే ఆ వీడియో చూసినారు కదా, ఆ వీడియోకి దీనికి ఒకటే రోజు చేసిన. బట్ ఏంటంటే నాశనం 4 వారాలు అయింది. అంత మారుమవుతుంది. ఇంత ఏందో అసలు నాకు అర్థమవుతలేదు. వర్షం పడుతుంది కానీ వర్షం వస్తలేదు. ఇదో బాధ అయిపోయా. ఇదంతా జింగలే చూసిండు అందరు సొమ్మసిల్ల. కానీ మళ్ళా ఈ క్లైమేట్కి చూడండి ఎంత మంచిగా ఉందో క్లైమేట్. ఈ క్లైమేట్కి దీనికి పిచ్చా కొందిపో. ఎవరు వచ్చినా సరే కానీ కపుల్స్ ఉంటారండి. ఎందుకనంటే నేను ఒక్కరిని వచ్చిన, నేను మా అన్నని వచ్చినాం ఇద్దరమే. ఎందుకనంటే ఎవరు లేరు, మా మొక్కల కోలు పడతలేరు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇద్దరం మొక్కలు తీసుకుని నవ్వుకుంటారు చూడు. ఇక ఏం చేయాలి, మా జీవితాలు ఇట్టనే గడిచిపోతాయేమో. చూడు ఏది ఉన్నా సరే కానీ మాకంటే ఒక్కరు కూడా పడతలేరు. ఏంది అసలు మా జీవితాలకి దండం పెడుతున్నాం. మా జీవితాలకు ఒక్కరైనా పడరా ఏంది? మాకు పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు అసలు? ఇట్లాంటి ప్లేస్లకి అమ్మాయిని తీసుకొని రావాలి కానీ నేనేమో అన్నం తీసుకొని వచ్చిన. ఏంది కర్మ? ఈ కర్మ పగోనికిన రావద్దు. కానీ ఏం చేస్తాం, గాచారం బాగాలేక ఇట్లా వస్తున్నాం. నో ప్రాబ్లం. నేను మీ సంతోషం కోసం వస్తున్నా, మీకు చూపించాలని వస్తున్నా, మీకు ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తున్నా. జర నోరు తరబడుతుంది, ఏమనుకోద్దు. ఏమైనా అనుకుంటే తిట్టేసేరి, నో ప్రాబ్లం. కానీ అంత ఘోరంగా తిట్టకుర్రి, ఓకేనా? చల్ ఆడికి పోయినాక చూపిస్తాం మొత్తం. ఇంకా సన్న గాయస్ ఈ బురదల నడుస్తుంటే ఎంత బంక అంటుతుంది చూడండి. ఇది కాళ్ళు బరువెత్తున్నాయి. ఎంతెంత దొడ్డు బూట్లు వేసుకొని నడిస్తే అంటే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. ఎంత బురదనే చూడ్రి, ఎంత బురదనే. ఏం చేస్తాం, బంకమట్టి ఎంతగానో చూడరు. ఇగో బంకమట్టి. కాళ్ళు పెడితే కాళ్ళు లేపాలంటే కాళ్ళకు మస్తు బరువవుతుంది. కానీ ఏం చేస్తాం, ఇగో నేను చెప్పులు వేసుకొచ్చి బాధపడుతున్నా అంటే అన్న స్టైల్గా షూలు వేసుకొని వచ్చింది చూడు. మొత్తం అంటుకుంది, అవి తెగిపోతాయి షూలు. చూసుకో, ఇది అడ్వెంచర్, అసలైన అడ్వెంచర్. చూద్దురయ్యా చూడండి గాయస్, ఇగో హీల్స్ వేసుకొని నాకు ఇక హీల్స్ వేసినట్టు నడిచినట్టు అయిపోతుంది నాకు ఈ బంక వాళ్ళు. ఎట్లా అయిపోయింది చూడు. లేపి నడవాలంటే ఒక్కో చెప్పులు దిగిపోయినాయి. ఇగో ఈడ దిగిపోయినాయి. ఇట్లా ఉంది సొమ్మసిల్లకి ఎంట్రన్స్ ఇట్లా ఉంది. బాబా బంకని మొత్తం. ఎట్లంటే మన ఊర్లలో బంక ఎట్లుంటుందో అట్లా ఉంది. ఆ టైప్లో బంక ఉంది. కానీ బెస్ట్ అనుకో. బట్ ఏంటంటే ఇలా చాలా మటుకు చెప్పులు ఇప్పి నడుస్తారు. అట్లా ఒకళ్ళు ఇప్పి నడిచాం అనుకో, ఇక్కడ సీసాలు అవి ఉన్నాయి కదా, సీసాలు కుచ్చుకోపోయి ఇగో కనిపిస్తుంది ఇదే. ఈ కుచ్చుకోపోయి కాళ్ళ కుచ్చుకున్నాయి అనుకో, ఇక అంతే. ఇక ఒక 4 రోజులు 1 వారం రోజులు ఇంట్లో కూర్చోవాలి. ఎందుకు అట్లాంటి పంచాయతీ వేసుకొని నడిచిన బెస్ట్. నా చెప్పులు అంత అంత బంకని. బోటింగ్ అని వస్తే మాకు బోటింగ్ చూపించేసింది. చాలు బోటింగ్ చూపిస్తున్నాడు. ఇక
సో గాయ్స్ ఇగో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము. కానీ దీని ఎంట్రన్సే డేంజర్ ఉంది కానీ ఈడికెళ్ళి కులాటి కొట్టినాము అనుకో సీదా ఆడికి వెళ్ళిపోతాం లోపలికే డైరెక్ట్ దిగుదాం అంటే కాళ్ళకు బంక ఉండి జాగ్రత్త ఏమని అన్ని నోట్లోకి వచ్చేస్తున్నాయి ఇట్లా నడుస్తున్నా కానీ మా అన్న బాధ మా అన్న జాగ్రత్త ఫుల్ చెప్తున్నా కదా ఇక్కడ పడ్డాం అనుకున్నా పక్క ఏదో ఒకటి అవుతుంది కానీ బీ కేర్ఫుల్. ఏమో చూద్దాము. నలుగురు రౌండ్లోనా చల్ మేమే కొట్టుకొని పోవాలా రౌండ్ తిప్పుకురావాలా ఇగో గాయస్ మొత్తానికి అయితే ఇగో బోటింగ్ చేస్తున్నాం ఇలా అమ్మ జీవితం. ఇగో ఇది అబ్బా 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 చెప్పనా ఇదేదో కార్డు స్వైపింగ్ ఉందాం అడుగు. ఇది ఇది ఈ దాకా వచ్చేసినాము ఫైనల్గా. బోట్ వర్షం పడుతుంది, వర్షంలో బోట్ రైడ్ చేద్దామని అనుకుంటున్నాము. ఏమైతే తెలియదు కానీ ఆడ బోటు ఓనర్ల డ్రైవర్లతో మాట్లాడి ఏందో డిస్కస్ చేసుకొని డీలింగ్ చేసుకొని బోట్ ఎక్కినాక వీడియో చూపిస్తా. సో గైస్ ఫైనల్ అయితే ఇగో బోటు వాళ్ళతో అటు ఇటు కొట్లాడి అటు ఇటు చేసుకొని ఒక కొంచెం రేటు మాట్లాడుకొని వచ్చేసినాము. ఏం చేస్తాం ఇగో బోటు మనది. స్టార్ట్ చేసినాక చూపిస్తా ఎట్లయితే ఏం కాతో. బోట్లో బండి ఎక్కేయడానికి ఎంత కష్టపడుతుంది చూడండి. అది అట్లా బ్రేక్ అవుట్ జాగ్రత్త బండి గేర్లో పెట్టురునా. ये क्या भैया पूरा जंगल में मंगल कर दिया. రైట్ బండి స్టార్ట్ చేసుకొని జంప్ అయిపోవాలి ఇటు నుంచి ఆడికి. ఎప్పుడైతే ఇట్లాంటి కొండలలో ఎక్కలేదు అసలు నేను మా బోట్ డ్రైవర్ అంకుల్. అంకుల్ డ్రైవింగ్ ఇక్కడ గుంజుతుండు అంకుల్ మెల్లగా. అంకుల్ సీట్ రాగుతుంది. బాయ్ ఎట్లా ఉందో మొత్తానికి అయితే బోట్ ఎక్కిన అనుకోరాదు. అంటే ఒట్టడు వెళ్తుంటే బోట్ ఎక్కేసిన ఖాళీ. మా అన్న ఎట్లా వచ్చిండు మొత్తం వలిగిపోయాడు. ఒడ్డుకు పోవాలి. ఇప్పుడు మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి. బండి ఒకటి ఉంది కదా, బండిని ఆడ దింపుతారు అనుకుంటా నాకు తెలిసి. ఆడికైతే పోతున్నాము, చూద్దాం ఏడాగా పోతుంది. ఇప్పుడు మాకైతే అక్కడ తీసుకోపోతామని చెప్పిండు. ఇప్పుడు ఏడాగా తీసుకోవచ్చో చూద్దాము. వాడొక బోట్ ఉంది, అక్కడ ఒక బోట్ ఉంది, అక్కడ గొర్రె పిల్లలకి ఉన్నాయి. అక్కడ